కోలాహలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మరి మీరు చూడండి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కోలాహలంగా ఘనంగా నిర్వహించారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జనసేన టౌన్ అధ్యక్షులు సరోజ్ వాసు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి రోగులకు జన సైనికులు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిట్టా జానకి రామారావు, సమన్వయకర్త మంచం సాయిబాబు, తుమ్మల ప్రసాద్, మోటూరు నగేష్, చిన్నబాబు, అత్తెలి కృష్ణ, పెంకే వెంకటలక్ష్మి, చోడిశెట్టి, ఇందిరా ప్రియదర్శిని, మడగల శ్యామ్ కుమార్, తోట సాయి తదితరులు పాల్గొన్నారు. మాధవపట్నంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ లక్ష్య సాధనకు యువత కృషి చేయాలని ఎంపీ ఉదయ శ్రీనివాస్ తదితరులు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేష్ బాబు, బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మాధవపట్నంలో జన సైనికులు మెగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయటం విశేషం. ఈరోజు మన ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు సామర్లకోట పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్, బిస్కెట్లు, కేకులు పంపిణీ చేసి అతని జన్మదిన వేడుకలను వైభవంగా ఘనంగా జరుపుకున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి ఉన్నత స్థాయికి పదవుల అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన. తెలుసుకుని స్వయాన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలిచి, నువ్వు అక్కడతో కాదు, పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గంలో ఇంక్లూడింగ్ పిఠాపురంలో సొంత నియోజకవర్గం ఆయన నియోజకవర్గంలో కూడా నువ్వు వెళ్తా ఉండి పార్టీని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా తర్వాత కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి వెళ్ళమని బాధ్యతలు అప్పచెప్పారు. సో అధ్యక్షుడు చెప్పిన బాధ్యతల ప్రకారం నియోజకవర్గంలో ఎక్కువ ప్రోగ్రాంలు అటెండ్ కాకపోయినా జిల్లా వారీగా అటెండ్ అవుతున్నాం. సో నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా మీరందరూ నన్ను ఎక్కువ మెజారిటీతో గెలిపించారు. చాలా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్నో చెప్పిన అన్ని పథకాలని కూడా ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైనా బర్త్డే అంటే పార్టీ అంటారు, భోజనాలు అంటారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ ఎనర్జీని పార్టీలకి భోజనాలకి కాకుండా సేవా కార్యక్రమాలలాగా మళ్లించి ప్రజలకు ఉపయోగపడేలాగా చేసిన ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పుట్టినరోజు సందర్భం మనం ప్రతి ఏటా పేద ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ సేవా కార్యక్రమంలో మేము అందరం పాల్గొనడం జరుగుతుంది. సో ఇన్ని ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల త్వరగా వెళ్ళిపోవడం జరుగుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. దీనికి వెంకటేష్ బాబు గారు రావాలి. దీనికి మన కాకినాడ పార్లమెంటు సభ్యులు, యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంటు సభ్యులైనటువంటి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి పరిణామం. వెంకటేష్ బాబు గారు పైకి రావాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు.